టీఎస్ఆర్టీసీకి ఏడాదిలో 5,800 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిందని ఆర్టీసీ ఎండీ సజ్జనర్ వెల్లడించారు. హైదరాబాద్ బస్ భవన్లో ఆర్టీసీ వార్షిక నివేదిక వివరాలు చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డితో కలిసి వెల్లడించారు. 2022లో ప్రయాణికులు ఆర్టీసీని ఆదరించారని హర్షం వ్యక్తం చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి చాలా అభివృద్ధి సాధించినట్లు తెలిపారు. రాఖీ పండుగ రోజున రికార్డు స్థాయిలో 20 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిందన్నారు. మెట్రో కాంబినేషన్లో టికెట్లను 20 నుంచి 10 రూపాయలకు తగ్గించడంతో చాలా మార్పులు వచ్చాయని తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీ ఇస్తామని సజ్జనర్ పేర్కొన్నారు. సంవత్సరము మొత్తం బాగా నష్టమైంది. ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రజా రవాణా వ్యవస్థలు బాగా దెబ్బతిన్నాం. మనం కూడా బాగా నష్టమయ్యి మనం మొత్తము 2020లో 2,478 క్రోర్స్ టర్నోవర్ అయితే 2021లో 3,311 క్రోర్స్ టర్నోవర్ అయింది. 2022లో దాదాపు 5,879 క్రోర్స్ టర్నోవర్ కావడం జరిగింది. 2020లో మనము చూస్తే